Hello and welcome to my presentation. First of all, okay, let me share my presentation. This is about passive voice. Dear students, from this today's video, I am going to explain you how and why to use passive voice. Dear students, I collected white cotton cloths. ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్? దిస్ ఈజ్ an active voice. White cotton cloths are collected by me. This sentence is in passive. So, what is an active voice sentence? What is a passive voice sentence? అనేది మీకు ఇప్పుడు అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. ఐ కలెక్టెడ్ సమ్ కాటన్ క్లోత్స్ అన్నప్పుడు హియర్ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ కలెక్టెడ్ కాటన్ క్లోత్స్. సో కాటన్ క్లోత్స్ ఆబ్జెక్టు, ఐ అనే సబ్జెక్టు. సో ఇట్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. కాటన్ క్లాత్స్ ఆర్ కలెక్టెడ్ బై మీ. దిస్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ కాటన్ క్లాత్స్ అనేది సబ్జెక్టు, ఎవరైతే వాటిని కలెక్ట్ చేశారో ఐ అనేటువంటి ఈ సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్గా వచ్చింది, మీ అనే ఆబ్జెక్ట్గా. సో వాట్ ఈజ్ ఎ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్, వాట్ ఈజ్ అన్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఈజ్ వెరీ క్లియర్ హియర్. సో మనం వై అండ్ హౌ టు యూజ్ ప్యాసివ్ వాయిస్ అనుకున్నప్పుడు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ వై అండ్ హౌ టు యూజ్ ప్యాసివ్ వాయిస్ అనుకున్నప్పుడు, ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అంత ఇంపార్టెంట్ కాదు. వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ అన్ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ని వాడతాం. డియర్ స్టూడెంట్స్, వాట్ ఆర్ ద కంటెక్స్ట్ వి యూజ్ ప్యాసివ్ వాయిస్, ఎట్ వాట్ టైమ్స్ వి యూజ్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అనేది మనం ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు లాంగ్వేజ్, వి టేక్ తెలుగు లాంగ్వేజ్, వీ డోంట్ యూజ్ ప్యాసివ్ లాంగ్వేజ్ జనరల్లీ, ప్యాసివ్ వాయిస్. తెలుగు భాష మనం మాట్లాడుతూ ఉంటాం, అది చేయబడినది, ఇది చేయబడినది అనేటువంటి పదాలు, ఆ వాక్యాలు మనం చాలా వెరీ రేర్గా యూజ్ చేస్తున్నాం తెలుగు భాష మాట్లాడేటప్పుడు. సో తెలుగు భాషలో ఇది ఎందుకు వాడడం అంటే మన భాష నేచర్, లాంగ్వేజ్ నేచర్ అలా ఉంది. బట్ తెలుగు భాషలో కూడా వాడతాం కొన్ని సందర్భాల్లో, అది మనం గమనించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ప్యాసివ్ వాయిస్ని ఎలా వాడతాం అంటే డిస్క్రైబింగ్ ప్రాసెస్. మనం ఒక ప్రాసెస్ని డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనేది మీకు సీనియర్ ఇంటర్లో వస్తుంది, జూనియర్ ఇంటర్లో ఇది లేదు, ఈ క్వశ్చన్ లేదు. సీనియర్ ఇంటర్లో క్వశ్చన్ నెంబర్ 11లో డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనేది ఉంది. సో మనం ఒక ప్రాసెస్ని డిస్క్రైబ్ చేయాలి అంటే అది మ్యాన్మేడ్ ప్రాసెస్ కావచ్చు, న్యాచురల్ ప్రాసెస్ కావచ్చు. ప్రాసెస్ అంటే ఏంటి? సిరీస్ ఆఫ్ యాక్షన్స్, హౌ టు మేడ్ సంథింగ్. దాన్ని మనం సిరీస్ ఆఫ్ యాక్షన్లో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డిస్క్రైబ్ చేస్తాం ఒక ప్రాసెస్ని. హౌ టు మేక్ ఏ కాఫీ, హౌ టు మేక్ కాఫీ, హౌ టు మేక్ టీ, ఇవన్నీ కూడా డిస్క్రైబింగ్ ప్రాసెస్లో మనకి వస్తూ ఉంటాయి. అంటే మనం ఇది ఇలా చేసాము, ఇది ఇలా చేసాము, వాటి కోసం నేను అలా చేయడానికి ఇవి తెచ్చాను, ఇవి ఇలా కట్ చేశాను, ఇవి ఇలా అంటించాను. ఇలాంటి డిస్క్రైబింగ్ ప్రాసెస్లో మనం యాక్టివ్ వాయిస్ వాడచ్చు, ప్యాసివ్ వాయిస్ వాడచ్చు. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ వాడితే ఎలా ఉంటుందో ఒక ప్రాసెస్లో, ప్యాసివ్ వాయిస్ వాడితే ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్టివ్ వాయిస్లో మనం వాడినప్పుడు ఈ విధంగా చెప్పొచ్చు ఒక ప్రాసెస్ని. ఐ కలెక్టెడ్ వైట్ కాటన్ క్లోత్స్. సో ఈ సెంటెన్స్ ఏ వాయిస్లో ఉంది? యాక్టివ్ వాయిస్లో ఉంది. ఐ కలెక్టెడ్ వైట్ కాటన్ క్లోత్స్. ఐ సబ్జెక్టివ్, కలెక్టెడ్ వర్బ్, కాటన్ క్లోత్స్, వైట్ కాటన్ క్లోత్స్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. సో ఇలా ఉంటుందన్నమాట యాక్టివ్ వాయిస్ అనేది. ఐ కలెక్టెడ్ వైట్ కాటన్ క్లోత్స్, దెన్ ఐ యాడెడ్ సోప్ సొల్యూషన్ టు ఏ బకెట్ ఆఫ్ హాట్ వాటర్. నెక్స్ట్ ఐ soaked the clothes, then I took them, cut and washed thoroughly. Later I squeezed and hung them for drying. చూడండి, ఈ అన్ని వాక్యాల్లో ఆల్ దీస్ సెంటెన్సెస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐ అనేటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పబడింది. అంటే ఇదంతా కూడా యాక్టివ్ వాయిస్లో ఉంది. అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఇక్కడ మనం వాడాం, అన్ని వెర్బ్ టూలే ఉన్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో మనం ప్యాసివ్ వాయిస్ని ఎక్కువగా వాడం, యాక్టివ్ వాయిస్ని వాడుతామని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్నే ప్యాసివ్ వాయిస్లో చెప్తే ఎలా ఉంటుందో చూడండి. ఆల్ ద వైట్ క్లాత్స్, ఆల్ ద వైట్ కాటన్ క్లాత్స్ వర్ కలెక్టెడ్. చూడండి, వర్ కలెక్టెడ్. సో వెర్బ్, కాంజుగేషన్ ఆఫ్ ద వెర్బ్, అక్కడ కలెక్టెడ్ అనేటువంటి వెర్బ్కి ఇక్కడ కాంజుగేషన్ వర్క్
కలెక్టెడ్ వచ్చింది. సో ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్. ఆల్ ద వైట్ కాటన్ క్లోత్స్ వర్ కలెక్టెడ్. దెన్ సోప్ సొల్యూషన్ వాజ్ యాడెడ్ టు ఎ బకెట్ ఆఫ్ హాట్ వాటర్. చూడండి, దెన్ సోప్ సొల్యూషన్ వాజ్ యాడెడ్. ఇన్ ప్రీవియస్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో మనం చెప్పుకున్నప్పుడు ఐ యాడెడ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు సోప్ సొల్యూషన్ వాజ్ యాడెడ్ అని వచ్చింది. సో ఇదన్నమాట గ్రామటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. దీన్ని నేను నెక్స్ట్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇప్పుడు వై టు యూజ్ ప్యాసివ్ సెంటెన్స్ అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ నుంచి మళ్ళీ వన్స్ అగైన్ చూడండి. యూజింగ్ ప్రజెంట్ టెన్స్ అండ్ యాక్టివ్ వాయిస్ అనేది ఒక ఎక్స్ప్లెనేషను. యూజింగ్ పాస్ట్ టెన్స్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇది ఒక డిస్క్రైబింగ్ ప్రాసెస్. యూజింగ్ ప్రజెంట్ టెన్స్ అండ్ యాక్టివ్ వాయిస్ అది ఒక డిస్క్రైబింగ్ ప్రాసెస్. సో మనం ఇక్కడ చూస్తే చూడండి, యూజింగ్ పాస్ట్ టెన్స్ అండ్ యాక్టివ్ వాయిస్ ఇది ఒక డిస్క్రైబింగ్ ప్రాసెస్. యూజింగ్ పాస్ట్ టెన్స్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్, డిస్క్రైబింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో డిస్క్రైబ్ చేస్తే ఎలా ఉంటుందనేది చూద్దాం. All the white cotton cloths were collected, then soap solution was added to a bucket of hot water. Next, the clothes were soaked. I soaked the clothes అనేది యాక్టివ్ వాయిస్. క్లాత్స్ వర్ సోక్డ్ అనేది ప్యాసివ్ వాయిస్. సో అదనమాట. దెన్ దే వర్ టేకన్ అవుట్ అండ్ వాష్డ్ థరోలీ. సో ఇది మామూలుగా జనరల్గా ప్రెజెంట్ టెన్స్లో ఉంది, దెన్ పాస్ట్ టెన్స్లోనే ఉంది. దెన్ దే వర్ టేకన్ అవుట్ అండ్ వాష్డ్ థరోలీ. చూడండి ఇక్కడ దెన్ దే వర్ టేకన్ అవుట్ అండ్ వాష్డ్ థరోలీ ఇది ఏ వాయిస్లో ఉంది? దెన్ దే వర్ టేకన్. చూడండి, దెన్ దే వర్ టేకన్ ప్యాసివ్ వాయిస్. దే వర్ టేకన్. ఐ టుక్ అనేది సింపుల్ పాస్ట్ యాక్టివ్ వాయిస్. దే వర్ టేకన్ అనేది ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్. సో దెన్ దే వర్ టేకన్ out and washed thoroughly. Later they were squeezed and hung for drying. So adi later they were squeezed ఇది కూడా ప్యాసివ్ వాయిస్. they were squeezed అంటే పిండడం, బట్టలను పిండాము. and hung for drying. సో ఇక్కడ మనం అన్ని ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ని వాడాము అని చెప్తూ ఉన్నారు. అంటే మనం బట్టలు ఉతికేటప్పుడు ఎలాంటి ప్రాసెస్, బట్టలు ఉతకడం ఆరేయడం అనే ప్రాసెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఏ వాయిస్ అయినా వాడచ్చు. యాక్టివ్ వాయిస్ అయినా వాడచ్చు, ప్యాసివ్ వాయిస్ అయినా వాడచ్చు. నేను పిండాను, నేను ఉతికాను, నేను వేలాడేసాను ఇవన్నీ చెప్తే ఎలా చెప్తే యాక్టివ్ వాయిస్. బట్టలు ఉతకబడ్డాయి, వైట్ కాటన్ బట్టలు సేకరించబడ్డాయి, వాటిని నానబెట్టబడ్డాయి, వాటిని అవి పిండబడ్డాయి, అవి నానబెట్టబడ్డాయి, అవి సేకరించబడ్డాయి, అవి వేలాడదీయబడ్డాయి. ఇలా ప్యాసివ్ వాయిస్లో కూడా మనం చెప్పుకోవచ్చు ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ని. సో హౌ అండ్ వై టు యూజ్ ప్యాసివ్ వాయిస్ అనేది మీకు కొంచెం ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. అంటే వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండ్ ద సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్ అనుకున్నప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ని వాడాలి. ఇది మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం. ద సెకండ్ పాయింట్ ఈజ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్. సబ్జెక్ట్ మనకు తెలీదు, ఆ సబ్జెక్ట్ ఎవరు చేశారో అనేది తెలియనప్పుడు మనం సబ్జెక్ట్ని మెన్షన్ చేయలేం ప్యాసివ్ వాయిస్లో. యాక్టివ్ వాయిస్లో చెప్పలేము దాన్ని. వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్ అంటే మనకి సబ్జెక్ట్ ఎవరైతే డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఉన్నారో వాళ్ళు తెలియదు. అలాంటప్పుడు ఆ సెంటెన్స్ని ఖచ్చితంగా మనం ప్యాసివ్ వాయిస్లోనే చెప్పుకోవాలి. రైట్? ఓకే. సో సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్ ఒకటి, వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ రెండు. ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకుంటే మనకు వై యూజ్ ప్యాసివ్ వాయిస్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. సో వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్ అనుకున్నప్పుడు అలాంటి వాక్యాలు ఎలా ఉంటాయంటే, చూడండి, మనకు ఒక పార్సిల్ వచ్చింది. ఈ పార్సిల్ ఈజ్ డెలివర్డ్. ఎవరు డెలివర్ చేస్తారో తెలీదు. మనం వచ్చేసరికి అది మన బయట వెరండాలో బెంచ్ మీదనో లేదంటే కిటికీలోనో అక్కడ పెట్టేస్తున్నారు. సో వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్ అంటే అదనమాట. ద పార్సిల్ ఈజ్ డెలివర్డ్ బై సమ్వన్ అంటే కంపెనీ వాళ్ళు వచ్చారా లేదంటే డెలివరీ బాయ్ వచ్చాడా, పోస్ట్ వచ్చిందా తెలియదు. సో ద పార్సిల్ ఈజ్ డెలివర్డ్. సో ఇలా ఉంటాయన్నమాట ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్. సో ద టూ ఇంపార్టెంట్ పాయింట్స్ వీ షుడ్ రిమెంబర్.
when the subject is unimportant and when the subject is not known, when the subject is unknown. Okay, that is passive sentence. Dear students, in my previous video, introduction of the passive voice, dear students, let me clarify a small doubt to all of you. That is why we can't use passive voice in four tenses like present perfect continuous tense and past perfect continuous tense and future perfect continuous tense and future continuous tense. ఈ tenses లో from all these tenses, so we don't use passive voice అని నేను చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోలో, నా ఇంట్రడక్షన్ వీడియోలో. సో అది ఎందుకు అనేది నేను మరింత ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ ఇక్కడ ఈ వీడియోలో ఇస్తాను. రైట్, ఓకే. చూడండి, పాసివ్ వాయిస్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. వాట్ ఈస్ పాసివ్ వాయిస్ అనేది నేను ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు వై వి డోంట్ యూజ్, వి కాంట్ యూజ్ పాసివ్ వాయిస్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ టెన్సెస్ అనుకున్నప్పుడు మనం కాంజుగేషన్ ఆఫ్ ద వెర్బ్ స్ట్రక్చర్ని ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, మనకి బీ ఫామ్ వాడతాం. పాసివ్ వాయిస్ని మనం యూజ్ చేసినప్పుడు, రైటింగ్ ఆర్ స్పీకింగ్ పాసివ్ వాయిస్ని మనం తీసుకున్నప్పుడు బీ ఫామ్స్ వాడాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్ వస్తాయి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో వాజ్, వర్ వస్తాయి. ఇకపోతే కంటిన్యూస్ టెన్సెస్లో మనం బీయింగ్ వాడతాం, అంటే బీ ఫామ్ పక్కన బీయింగ్ వాడతాం. అది వై వీ కాంట్ యూజ్ పాసివ్ వాయిస్ ఫర్ ఆల్ దీస్ ఫోర్ టెన్సెస్: ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్. ఈ 4 టెన్సెస్కి పాసివ్ వాయిస్ ఎందుకు ఉండదు అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 సార్లుగా వాడాల్సి వస్తుంది. అంటే ఒకసారి మనం ఒక బీ ఫామ్ వాడిన తర్వాత మళ్ళీ బీ ఫామ్ వాడుతున్నాం. డే స్టూడెంట్స్, ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్ అవాయిడ్ పుట్టింగ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ఇంటు ద పాసివ్ వాయిస్. ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కావచ్చు, వీటిని పాసివ్ వాయిస్లో వాడటం అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు సబ్జెక్ట్ ఎవరో తెలియకపోతే, అంటే పాసివ్ వాయిస్లో అవాయిడ్ చేయండి అంటే యాక్టివ్ వాయిస్లో వాడుకోమని వాళ్ళు చెప్తూ ఉన్నారు. యాక్టివ్ వాయిస్లో వాడాలి అంటే పర్ఫెక్ట్గా మనకి సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. ఇన్ కేస్ మీకు సబ్జెక్ట్ తెలియకపోతే మీరు యాక్టివ్ వాయిస్లో ఎలా వాడాలి అనే సమస్య వస్తే, దే, హీ, షీ అనేటువంటి సబ్జెక్ట్స్ని మీరు ప్రొనౌన్స్ని వాడుకోండి ఎవరో తెలియకపోతే. అంతేగాని వీటిని ప్యాసివ్ వాయిస్లో వాడటం మాత్రం చేయొద్దు ఈ 4 టెన్సెస్ని అని చెప్తూ ఉన్నారు. సో వాట్ ఈస్ ద రీజన్ ఈజ్ క్లియర్లీ ఇక్కడ ఫొనెటికల్ ప్రాబ్లం అనమాట. ఫోనెటిక్స్లో మనకి చూసుకుంటే ఫొనెటికల్లీ వెరీ ఆక్వర్డ్. ఎందుకంటే ఇవి సిమిలర్ సౌండ్స్ అనమాట. బీయింగ్, బీన్. చూడండి, క్రికెట్ హ్యాస్ బీయింగ్ ప్లేడ్. బీయింగ్ అనేటువంటిది ఫొనెటికల్లీ ఆక్వర్డ్ సౌండ్ అని, ఇలాంటి సిమిలర్ సౌండ్స్ బీయింగ్ అనేటువంటివి సిమిలర్ సౌండ్స్. సో ఇది ఫొనెటికల్లీ ఆక్వర్డ్ సౌండ్ అని చెప్తూ ఉన్నారు.